బీహార్లో అయితే పక్కా ప్లాన్‌తోనే ఉన్నది కాంగ్రెస్ పార్టీ. ఒకటి ఎమోషనల్ గేమ్ నడపడం. ఈ ఎమోషన్ ఏంటంటే అసలు తాము గెలిచేయబోతున్నాం. వందలు, వేల కాదు లక్షల్లో మెజారిటీ రాబోతుంది. ఈ విషయాన్ని గ్రహించి భారతీయ జనతా పార్టీ అధికార పక్షం కాబట్టి జేడీయూ వీళ్ళందరూ కలిసేసి ఓ ప్లాన్ చేసేసుకున్నారు. అందులో భాగంగానే కాంగ్రెస్‌కి తమకి అంటే కాంగ్రెస్‌కి లేకపోతే ఆర్జేడీకి పడే ఓట్లనందరినీ కూడా తీసేశారు. 67 లక్షల ఓట్లు వాళ్ళే అన్నటువంటి ప్రచారం తీసుకాడు. అంటే తద్వారా ఒకవేళ ఈ పార్టీలను ఇప్పటిదాకా అభిమానించి అటుకు ప్రభుత్వం వైపుకి వెళ్తున్నోళ్ళని ఆపేసి అయ్యయ్యో పాపం అనేటటువంటి ఫీలింగ్ రావడం. అదే సందర్భంలో గెలిచేస్తుంది అన్నటువంటి ఒక సెంటిమెంట్ క్రియేట్ చేయడం. ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు కూడా స్టేట్మెంట్లు ఇస్తున్నారు. హిందువులు విడిపోండి, అంబేద్కర్ భావజాలం వాళ్ళు లేదంటే కనుక గాంధీ భావజాలం వాళ్ళందరూ బీజేపీకి వ్యతిరేకంగా ఓటేయండి అని. అంటే వీళ్ళందరూ ఒక్కటయ్యారనమాట. బీజేపీ జేడీయూకి శత్రువులంతా ఒక్కటైతే బీజేపీ జేడీయూ కూటమిలో ఉన్నటువంటి వాళ్ళేమో విడిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. చిరాగ్ పాస్వాన్ లాంటి వాళ్ళు అదే తమకు అడ్వాంటేజ్ అని భావిస్తున్నారు వీళ్ళు.